ఏమంటుండు ఛాన్స్ అవుతే వీళ్ళు రిజర్వేషన్ తీసేస్తారట, ఛాన్స్ అవుతే రాజ్యాంగాన్ని మార్చేస్తారట, ఛాన్స్ అవుతే ఇంకేదో చేస్తారట అని చెప్తున్నారు. అన్న నేను మీకు అవగాహన కోసం చెప్తున్నా, తెలియదని కాదు. ఇప్పటికే బీజేపీకి సొంతంగా 303 ఉన్నాయి, ఎన్డీఏతో కలిపితే 335 సీట్లు ఉన్నాయి. మాకు రాజ్యాంగం మార్చాలనుకుంటే ఎప్పుడో మార్చారు. 28 మంది ముఖ్యమంత్రులు ఉంటే 18 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. రాజ్యసభలో మెజారిటీ వచ్చింది, మరి ఎందుకు మార్చలేదు? అంబేద్కర్ గారిని గౌరవించింది, పంచతీర్థాన్ని డెవలప్ చేసింది, భారత రాజ్యాంగాన్ని 100% గౌరవించింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు తప్పించుకుంటున్నారు. వాజ్పేయి గారి నాయకత్వంలో ఒక మైనార్టీని దేశానికి ప్రధానమంత్రి రాష్ట్రపతిని చేసినాం. రెండోసారి మాకు పూర్తి మెజార్టీతో అవకాశం వచ్చింది. ఎవరైనా రాష్ట్రపతి ఎవరైనా రామ్నాథ్ కోవింద్ గారు అయిన. మూడోసారి అవకాశం వచ్చింది, ఎవరికి ఇచ్చినాం? ద్రౌపది ముర్ము గారికి ఇచ్చినాం. ఎవరికి ఇస్తాం? రేపు 4వసారి అవకాశం వస్తే బరాబర్ వల్ల అనగారిన వర్గాలకి ఇస్తాం తప్ప అగ్రకులాలకి ఇవ్వం. దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్ టువర్డ్స్ ద సొసైటీ. భారతీయ జనతా పార్టీ పుట్టిందే అంత్యోదయ అనే అక్షరాల కోసం పుట్టింది. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్. స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి బంతి భోజనంలో పూలు బొగ్గలు లడ్డూలు పెట్టి కింద ఉన్న వాళ్ళని విడిచిపెట్టడు కాదు. పైన ఉన్నోనికి ఏం భోజనం దొరికిందో చిట్ట చివరి ఉన్న కూడా అదే భోజనం అందించడానికి భారతీయ జనతా పార్టీ విమర్శించడం చాలా విమర్శిస్తారు. నాగపూర్ అంటారు, ఆర్ఎస్ఎస్ అంటారు, మనువాదం అంటారు, రాజ్యాంగం మారుతుంది అంటారు. అంత అప్రజాస్వామికంగా మేము ఎప్పుడు పరిపాలించలేదు. జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగాన్ని 12 సార్లు మార్చిరు, ఇందిరాగాంధీ మార్చింది, రాజీవ్ గాంధీ మార్చిరు. నేను ఇందాక చెప్పినా కదా, ఆఖరికి షాబానో కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే కూడా బయట మారేసినటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. కానీ మేము కోర్టులను గౌరవిస్తాం, వ్యవస్థల్ని గౌరవిస్తాం, మనుషుల్ని గౌరవిస్తాం. ముఖ్యంగా అణగారిన వర్గాల కోసమే పనిచేస్తుంది భారతీయ జనతా పార్టీ. అందుకని దయించి ఒక అవకాశం ఇయ్యండి. అన్నను కూర్చోబెట్టి నేను మాట్లాడితే హనుమంతుని ముందు కుప్పిగా తెలిసినట్టు ఉంటుంది. కానీ కొంచెం నాకు మైక్ దొరికితే మాట్లాడాలనిపిస్తుంది కాబట్టి మాట్లాడలేను. బాగా చెప్తే ఇవి తెలిసిన మీరు రేపు 4 చౌరస్తాలలో గట్టిగా చెప్పగలుగుతారు. కాబట్టి నా గొంతు మీ ద్వారా విధానం నేను కోరుకుంటా ఉన్నాను. కాబట్టి మన్నించాలి. వేదిక మీద ఉన్న పెద్దలందరూ 2 నిమిషాలు మాట్లాడమంటే 10 నిమిషాలు మాట్లాడినా దయించి త్వరలో మే 13వ తారీఖున జరగబోతున్నటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రతినిధిగా 400 సీట్లతో నరేంద్ర మోడీ గారిని 3వసారి ప్రధానమంత్రి చేస్తే జడ్జిమెంట్ వచ్చిన నెల రోజులలో మందకృష్ణ మాదిగర్ గారి కళని సాకారం చేసుకోవాలంటే దయించి మీరందరూ ప్రజలందరూ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.